అందరికీ నమస్కారం. చేనేత సహకార సంఘం సిరిపురం ఎన్నికల్లో విజయం సాధించి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈ ఎన్నికల విషయంలో నాపై జరుగుతున్నటువంటి వివిధ ప్రచారాలకు నా యొక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రకంగా ముందుకు వస్తున్నాను. చేనేత సహకార సంఘం విషయంలో ఈ ఎన్నికల్లో అసలు నేను రాను అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు అడిగినా కానీ ఎవరైతే ఏమిటి, అందరూ మనవారే కదా, ఎవరున్నా నాకు అభ్యంతరం లేదు, ఉండండి, సంఘాన్ని అభివృద్ధి చేయండి, ఆ అభివృద్ధిలో భాగంగా నా వంతు కూడా నేను సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటానని చెప్పడం అనేది జరిగింది. కానీ వివిధ కారణాల వల్ల మరి సంఘంలో ఎన్నడూ లేని పార్టీలను పూసి కాంగ్రెస్ అని, కమ్యూనిస్ట్ అని, బీజేపీ అని, బీఆర్ఎస్ అని ఇలా వారు కూర్చొని మాట్లాడుకొని అసలు తెలుగుదేశం పార్టీ లేనే లేదు, నరసింహ అనేది ఇక్కడ ఏమీ లేదు అన్నట్టు మరి చెప్పడం చాలా దురదృష్టకరం. అయినా కానీ నేను ఓపిక పెట్టాను. నేను ఎవరితోని కూడా నామినేషన్లు వేయించలేదు. మరి పార్టీలన్నీ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మరి నాకు ఎవరు కూడా ఫోన్ చేసిన సందర్భం లేదు. ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నటువంటి జగాల్ మామ గారు నాకు ఫోన్ చేసింది లేదు. రామేశ్వరం మామ గారు ఒకసారి ఫోన్ చేసి రావాలని చెప్పాడు కానీ ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వారిని, బీజేపీ పార్టీ వారిని, సిపిఎం పార్టీ వారిని, బీఆర్ఎస్ పార్టీ వారిని మాత్రమే తీసుకుంటున్నట్టు అతను కూడా నాకు చెప్పిన సందర్భం లేదు. అయినా విత్డ్రాల నాడు మరి సాయం శేఖరు నామినేషన్ వేయడం జరిగింది. అతనిని ఒక పెద్ద మనిషి వారు కూర్చున్న దగ్గరికి పిలవడం అనేది జరిగింది. పిలిచిన తర్వాత మరి సాయం శేఖర్ గారు తెలుగుదేశం పార్టీ కాబట్టి అతను వెళ్ళడం జరిగింది. అక్కడికి పోతాలకే వారు 9 మందిని కాంగ్రెస్ నుండి, బీజేపీ నుండి, బీఆర్ఎస్ నుండి, సిపిఎం నుండి డిక్లేర్ చేసుకొని సప్పట్లు కొట్టుకుంటుంటే శేఖర్ అలాగే మాజీ ఉప సర్పంచ్ శ్రీ పున్న వెంకటేశం గారు కూడా ఇదేం పద్ధతి, మరి మమ్మల్ని ఎందుకు పిలిచారు, ఎందుకు ఈ రకంగా మీ అంతలా మీరే చేసుకుంటున్నారు అని నిలదీయడం అనేది జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు మరి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అసలు మీ పార్టీ ఏడుంది, మీకు అసలు ఓట్లేడున్నాయి, మీ నరసింహ కేడుందని ఇక్కడికి వచ్చారు అనే చులకన భావంతో మాట్లాడడం అనేది జరిగింది. నేను ఆ విషయాన్ని ప్రత్యక్షంగా విన్నాను. ఎందుకంటే అక్కడ ఫోన్లో జరుగుతున్నటువంటి విషయం మొత్తం నా దృష్టిలో వస్తూనే ఉంది. ఈ విషయంలో నాకు కూడా చాలా బాధ అనిపించింది. అక్కడ జరిగిన పరిస్థితి చూసి ఇక మరి సంఘానికి, దేవాలయం లాంటి సంఘానికి రాజకీయాలు పూసి ఒక పార్టీ లేనే లేదన్నట్టుగా మాట్లాడుతున్న సందర్భంలో ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసేసి నేను తెల్లారే గ్రామంలోకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే రామేశ్వరం మావ గారు ఫోన్ చేసేసి, అంత కోపం ఎందుకు, అసలు మీ పార్టీకి కూడా ఒకటి ఇస్తాం, సాయం శేఖర్ గారికి ఇస్తాం, కలిసి పనిచేద్దానని చెప్పేసేసి అనడం కూడా జరిగిన విషయం మీ దృష్టికి తీసుకువస్తున్నాను. అలాంటి సందర్భంలో నేను ఒకటే అన్నాను,
ఆల్రెడీ మీరు 9 మంది కమిటీని ప్రకటించారు. ఇప్పుడు సాయన్ శేఖర్ గారికి ఇవ్వాలంటే అందులోకి వెళ్ళి ఒకరిని తీసివేయాలి. ఆ తీసివేసిన సీటు మాకు ఇవ్వాలి. మేము ఒకటి, మా తెలుగుదేశం పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందంటే, ఒకసారి ఒకరికి అవకాశం ఇచ్చిన తర్వాత అతన్ని ఊడగొట్టి పదవుల గురించి మేము అలాంటి కక్కుర్తి రాజకీయాలు చేయదలుచుకోలేదు. ఏదేమైనా జనాల్లోకి పోదానని చెప్పేసి నిర్ణయించుకోవడం, మరి అదే సందర్భంలో అక్కడ నామినేషన్స్ వేసి వారికి అగౌరవంగా, అంటే వారికి టికెట్స్ రాని వాళ్ళు అందరినీ కూడా ప్యానల్ చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ప్యానల్ చేసిన తర్వాత మరి పోరాటం తప్పని సరి అయింది. ఈ పోరాటం ఎందుకు వచ్చింది? మీరు చేసినటువంటి చులకన భావంతోనే. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే మేము పనిచేయడం జరిగింది. అది శ్రీ వేముల వీరేశమన్న గారికి, పెద్ద నాయకులందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ కూడా తెలుసు. మరి ఈ రకంగా పనిచేసిన తర్వాత కూడా ఇంత చులకన భావం తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు ఏర్పడిందో నాకు అర్థం కాలేదు. మరి ఈ సందర్భంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటే ఏమిటో, తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంటే ఎలా ఉంటుందో అని చూపించాలనే ఉద్దేశంతోనే ప్యానల్ ఏర్పాటు చేసిన సందర్భంలో మరి అప్పటి నుండి మీ అందరికీ కూడా అన్ని పార్టీలు కలిసినటువంటి ప్యానల్కు చుక్కలు చూపించాము. మీరు బ్రతిమిలాడు లేదు. పార్టీ అని చెప్పుకొని ఓటర్ల దగ్గరికి పోయిన పరిస్థితి లేదు. మరి అడ్డగోలుగా ఖర్చులు పెట్టుకున్నారు. మరి నానా రకాల ఇబ్బందులు పడ్డారు. ఏదో రకంగా గడిచి మరి విజయం సాధించారు. సంతోషం. ఒక మనిషిని, ఒక పార్టీని చులకనగా చూస్తే ఏమైతుందో మరి ఎన్నిక మీకు ప్రత్యక్షంగా నిరూపితమైంది. మీరందరూ అనుకుంటారు నరసింహ అంటే చాలా మంచివాడు అని అనుకుంటారు. నేనంటున్నాను నరసింహ అంటే మీరు అనుకున్నంత మంచివాడు ఏం కాదు. మంచికి మంచే. ఎందుకంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయి పెత్తనాలు చేసే మనిషి కాదు రాపోలు నరసింహ అంటే. రాపోలు నరసింహ అంటే ఒక విజన్ ఉన్న పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం పార్టీ విశ్వవిద్యాలయంలో మరి తయారైనటువంటి ఒక నాయకత్వం. మాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజా సమస్యల మీద మేము ఎప్పటికప్పుడు పోరాటం చేస్తాం. మీరు అనుకుంటారు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉందని. తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల మనసుల్లో ఉంది. అవసరం వచ్చినప్పుడు ఉప్పెనలా ఉప్పొంగుతుంది. ఖచ్చితంగా ముందు రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఒక విజన్ ఉన్న పార్టీ, ముందు చూపున్న పార్టీ. ఒక పని పట్టుకున్నామంటే సక్సెస్ అయిందాకా విడిచిపెట్టినటువంటి పార్టీ. అది మీ అందరికీ కూడా తెలుసు. ఇకనైనా మీరు చులకన మాటలు మానేసేసేసి మీరు సంఘం అభివృద్ధికి పనిచేయండి. అందులో భాగంగా నేను కూడా నా అవసరం ఎప్పుడున్నా కానీ పార్టీలకు అతీతంగా సమస్యల మీద పోరాటం చేసి సంఘ అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. నాకు ఈ పదవులు కొత్త ఏం కాదు. జగాల్ మామ గారు చేస్తున్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు అనే పదవి నేను 2007 సంవత్సరంలో 18 సంవత్సరాల కిందనే నేను పనిచేశాను. అందరినీ కలుపుకుపోయాను, అందరినీ గౌరవించాను, గౌరవించబడ్డాను. మీరు కూడా ఆ రకంగానే ఉండండి. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి చేష్టలు మంచివి కావు. ఈ చేష్టలు ఒక సిరిపురానికే కాదు, ఇది ఉప్పెనలాగా ఒక కాన్స్టిట్యున్సీకి, రాష్ట్ర స్థాయికి కూడా మరి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మీద చూస్తున్నటువంటి చులకన భావం మరి ముందు రోజుల్లో తగిన గుణపాఠం చెప్పే అవకాశం ఉంటుంది. ఇకనైనా మీరు మారండి, అందరినీ కలుపుకపోండి.
పార్టీలు అంటే అన్ని పార్టీలను గౌరవించండి. ఏ పార్టీ ఎప్పుడు ఏమి కాదు, ఎప్పుడు ఏ పార్టీ ఏమి చనిపోదు. ఒక్క దీపం ఉన్నా కానీ 99 దీపాలు ఆరిపోయినా ఆ ఒక్క దీపంతో 99 దీపాలను వెలిగించేటటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం. ఈ ప్రాంతంలో రాపోలు నరసింహ అనే దీపం వెలుగుతూనే ఉంది. రాపోలు నరసింహ అనే దీపం ఉన్నంత కాలం మరి ప్రతి తెలుగుదేశంలో కార్యకర్తలు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీకి డోకా లేదు. మరలా తప్పకుండా వస్తాం, అది మర్చిపోవద్దని చెప్పేసి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ నా అభిప్రాయాన్ని మీ దృష్టికి వస్తున్నాను, అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను రాలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.